అండి, వెల్కమ్ టు పావనీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ మటన్ దోసకాయ కర్రీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. 1/2 kg మటన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, ఒక చిటికెడు గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్టు. ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపేటట్టుగా పెట్టుకో. కలుపుకొని పక్కన పెట్టుకుని పొయ్యి మీద ఒక ప్యాన్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ముందుగా 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. 2 కాయలను ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకోవాలి. కుక్కర్ మూత అయితే పెట్టుకుందాం. 6-7 విజిల్స్ వచ్చేదాకా. కుక్కర్ మూత తీసుకుని కొత్తిమీర అయితే వేసుకుందాం. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా మటన్ దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలోకైనా, అన్నంలోకైనా, బిర్యానీలోకైనా అదిరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.